హలో ట్రూబీ స్టోర్ ఓనర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు నేను మీకు మీ స్టోర్లో ఇన్కమ్ ఇంకా పెంచుకోవటానికి, మీ స్టోర్ యొక్క ఆదాయం పెంచుకోవటానికి నేను ఒక బిజినెస్ ప్లాన్లో ఒక చిన్న సజెషన్ నేను మీకు ఇస్తాను. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోర్ ఓనరు, మీరు సెల్ఫ్గా 1 lakh ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, మీకు 20,000 రూపీస్ వస్తున్నాయి. మరి నీ స్టోర్కి ఇంకా ఇన్సెంటివ్ ఎక్కువ రావాలి అంటే నువ్వేం చేయాలి? సో ఆల్రెడీ మీరు కొంతమందికి రిఫరల్ చేసి స్టోర్స్ రన్ చేపిస్తున్నారు. ఆ స్టోర్ దగ్గర నుంచి కూడా నీకు ఆల్రెడీ 3% వస్తుంది. సో ఈ 3%ని ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ రావాలంటే మీరేం చేయాలి అంటే, మన కంపెనీలో ఏవైతే లెవెల్స్ అంటే ఇన్కాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు అచీవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇన్కమ్ నీకు వస్తుంది, ఆ తర్వాత జనరేషన్స్ ఇన్కమ్, తర్వాత టీమ్ డెవలప్మెంట్ ఇన్కమ్, తర్వాత ట్రావెల్ ఇన్కమ్, తర్వాత బోర్డు లెవెల్ క్లబ్. సో ఇవన్నీ అచీవ్ అయితే ఈ క్లబ్స్ ఇప్పుడు ఫస్ట్ తప్ప మిగతా 4 అచీవ్ అయితే, ఫస్ట్‌ది ఎలానో నువ్వు అచీవ్ అయినట్లే. రిమైనింగ్ 4 నువ్వు అచీవ్ అయితే, టార్గెట్ రీచ్ అయితే నీకు 3% వచ్చే దగ్గర 10% వస్తుంది. ఎందుకంటే బోర్డ్ లెవెల్ క్లబ్ నుంచి 4% వస్తుంది. ట్రావెల్ నుంచి 2% అంటే అప్పటికి 6% వస్తుంది. ప్లస్ అది కాక టీమ్ డెవలప్మెంట్ క్లబ్ నుంచి 1 వస్తుంది. అంటే 7% వస్తుంది. సో జనరేషన్ 3%. సో నీకొచ్చే 3% జనరేషన్స్ కాక ఇంకొక 7% ఎక్స్ట్రా ఇన్సెంటివ్ నీకొస్తది. అంటే నీ కింద స్టోర్ దగ్గర నుంచి 3% ప్రాఫిట్ నీకొస్తది వాళ్ళు చేసిన బిజినెస్‌లో. అలా కాకుండా 10% రావాలి అంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 1 lakh బిజినెస్ చేశారు. 1 lakh బిజినెస్ చేస్తే నీకు 3,000 నార్మల్‌గా వచ్చేది. కానీ ఆ స్టోర్ దగ్గర నుంచి నీకు 10,000 రావాలి అంటే నువ్వేం చేయాలి అంటే, నువ్వు మన కంపెనీలో ఉన్న రిమైనింగ్ 4 లెవెల్స్‌ని కూడా, 4 ఇన్కాలను కూడా నువ్వు టార్గెట్ రీచ్ అయ్యి అచీవ్ అయ్యి దాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు 3% వచ్చే దగ్గర 10% అనేది నీకు వస్తుంది. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే, 10% ప్రోడక్ట్ గానీ, 20% ప్రోడక్ట్ గానీ, లైక్ తక్కువ మార్జిన్ ప్రోడక్ట్ గానీ, ఎక్కువ మార్జిన్ ప్రోడక్ట్ గానీ, ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు. జస్ట్ ఇక్కడ టర్నోవర్ బేస్. నీ కింద ఎన్నైతే స్టోర్స్ నువ్వు రిఫర్ చేశావో, ఆ స్టోర్స్ అన్నిటి దగ్గర నుంచి నీకు 10% రావాలి అంటే, నువ్వు ఈ 4 క్లబ్స్ కూడా, రిమైనింగ్ 4 క్లబ్స్ కూడా రీచ్ అయితే, ప్రతి స్టోర్ దగ్గర నుంచి నీకు 10% అనే ప్రాఫిట్ వస్తుంది. సో ఇండియాలో స్టోర్స్ మోడల్‌లో గానీ, ట్రెడిషనల్ మోడల్‌లో గానీ ఎక్కడా కూడా ఒక స్టోర్ నుంచి, రిఫరల్ స్టోర్ నుంచి ఇంత కమిషన్ ఇవ్వరు. సో ప్రతి స్టోర్ ఓనర్స్‌ను దీనిపైన ఫోకస్ చేసుకోండి. ఇన్ కేస్ నీకు ఏదన్నా బిజినెస్ ప్లాన్‌లో అర్థం కాక, ఇలాంటి పాయింట్స్ మిస్ అయ్యి మీరు బిజినెస్‌ని పెంచుకోలేకపోతే, ఈ వీడియో చూసిన తర్వాత దానిపైన స్టడీ చేసి ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అయితే మీకు 3% వచ్చే దగ్గర 10% వస్తుంది. సో అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే మీ సీనియర్ స్టోర్స్‌కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకొని వాటిపైన పని చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.